ఏపీ అసెంబ్లీ డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పురోగతి జరిగింది. ఇక విచారణకైతే హాజరయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ ను గుంటూరు కోర్టు ఒక్కరోజు పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. అయితే ఈ నేపథ్యంలో బుధవారం నుంచి గురువారం వరకు ఇక విజయపాల్ కి న్యాయస్థానం అయితే కస్టడీ విధించింది. ఇక ఈ క్రమంలోనే రిమాండ్ ఖైదీగా ఉన్న విజయపాల్ ను పోలీసులు గుంటూరు నుంచి ఒంగోలుకి తరలించారు. విజయపాల్ కి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలైతే చేయించారు. ఇక అనంతరం ఒంగోలుకి తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు విజయపాల్ ను 24 గంటల పాటు విచారించనున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పురోగతి అయితే జరిగింది. ఇక విచారణకైతే హాజరయ్యారు. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ ను గుంటూరు కోర్టు ఒకరోజు పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. అయితే ఈ నేపథ్యంలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు విజయపాల్ కు న్యాయస్థానం కస్టడీ అయితే విధించింది. ఇక ఈ క్రమంలో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయపాల్ ను పోలీసులు గుంటూరు నుంచి ఒంగోలుకైతే తరలించారు. ఇక విజయపాల్ కు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఒంగోలుకి తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు విజయపాల్ ను 24 గంటల పాటు అయితే విచారించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. విజయపాల్ ను ప్రకాశం ఎస్పీ దామోదర్ విచారించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తంగా చూసుకోవచ్చు, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసులో విజయపాల్ కు పోలీసులు కస్టడీ కోరిన విషయం తెలిసిందే. అయితే సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ను కస్టడీకి తీసుకున్నారు ఒంగోలు పోలీసులు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి విషయం తెలిసిందే. అయితే గుంటూరు జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం విజయపాల్ ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ పరీక్షల అంతరం రిటైర్డ్ సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ ను ఒంగోలుకి తరలిస్తున్నారు పోలీసులు. మొత్తంగా రఘురామకృష్ణరాజు కేసులో అతను కీలక పాత్ర పోషించినటువంటి విషయం తెలిసిందే. అట్లా ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా అసలు రఘురామకృష్ణరాజుని గుంటూరు సిఐడి కార్యాలయంలో అతను పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయం తెలిసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఎవరైతే రఘురామకృష్ణరాజు ఆ రోజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అందరూ కూడా సిఐడి అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఒక పక్క తులసిబాబును కూడా ఇప్పటికే ఒంగోలు పోలీసులు విచారణకి పిలిచిన విషయం తెలిసిందే. ఎందుకంటే అప్పుడు విజయపాల్ హయాంలోనే రఘురామకృష్ణరాజుని హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది రఘురామకృష్ణరాజు. దానికి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సమర్పించినట్లుగా తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా విచారించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమందిని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని నిజాలు కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే సిఐడి అధికారులు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే అధికారులు చేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ సిఐడి అధికారులు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ విచారణ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారు దీనిపై వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడానికి అయితే రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం పోలీసు కస్టడీని విజయపాల్ కూడా పోలీసు కస్టడీకి కోరినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ రోజు అయితే ఆరోగ్యరీత్యా కూడా ఏ విధంగా ఉన్నారనే అంశంపై కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షలు కూడా నిర్వర్తించారు. అనంతరం అతన్ని అడిషనల్ ఎస్పీ విజయ్ కుమార్ ని ఒంగోలుకి అయితే పోలీసులు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజు రేపు 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా విజయపాల్ ని పోలీసులు అయితే విచారిస్తారు. విచారించిన తర్వాత ఇంకా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి కొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.